కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగానే ఐ వాంట్ టు విష్ ఆల్ హ్యాపీ మదర్స్ డే. ఎంతమంది మీ తల్లులను పొద్దున్న లేకుండా విష్ చేశారా? ఎందుకు? ఏదో ఒకటి ఆమె దగ్గర నుంచి కావాలి కాబట్టి తల్లులను బట్టి కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తల్లులకు ఇచ్చి ఉన్నాడు. తల్లులకు మన మాటకి విధేయులై మనము జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందరూ పిల్లలుగా ఉంటూ తల్లుల మాట వింటాము. అవునా? వింటామా? వినేవారుగా అనిపిస్తాం కానీ ఏమాత్రము వాళ్ళ మాట వినేవారుగా ఉండదు. ఎంతమందికి తల్లులు లేక తండ్రులు లేక అనాథులుగా ప్రేమని పొందుకోలేని వారుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాం. దేవుడు అట్టి రీతిగా మనం ఉంచలేదు కానీ దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని ఒక కుటుంబంలో ఒక తల్లిని ఒక తండ్రిని మనకి ఇచ్చినాడు. కాబట్టి మన తల్లులని విష్ చేయడమే కాదు కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఎంతమంది ఈరోజు విష్ చేశారంటే అందరు చేయట్లేదు. ఎంతమంది మీ తల్లి గురించి ప్రార్థన చేశారు? దేవా నాకు చక్కటి తల్లినిచ్చావు, ప్రేమ గల తల్లి ఇచ్చావు, దాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా చెప్పారా? చెప్పాము. ఫ్రీగా వస్తే విలువ ఉండదు. దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఒక తల్లిని నీకు ఇచ్చాడు అంటే ఆ తల్లిని బట్టి కృతజ్ఞతుడై జీవించినంత కాలము ఆమె మాటలకి విధేయులై మనం జీవించాలి. అది మనకి దీర్ఘాయుష్యుని అనుగ్రహిస్తుంది. ఒకటి తల్లి యొక్క మాట వినండి అని సామెతల గ్రంథము 6వ అధ్యాయం 20వ వాక్యం చెప్తున్నారు. ఒకసారి చదువు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20 నుంచి 22 వాక్యాలు తెలుగులో చదవాలి. స్పష్టంగా చదివే వాళ్ళు గట్టిగా చదవాలి. నా కుమారుడా, నీ తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొనుము, నీ తల్లి యొక్క ఉపదేశంలో త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నువ్వు నడుచుచు వాటిని పట్టుకొనుము, నీ మెడ చుట్టూ దానిని నువ్వు కట్టుకొను. కాబట్టి తల్లి యొక్క ఉపదేశము, తల్లి ఎందుకు చెప్తుంది? నీ మేలుకే చెప్తుంది. కాబట్టి తల్లి యొక్క మాట లోబడాలి అని దేవుని వాక్యము మాట కనిపిస్తుంది. కాబట్టి అన్ని విషయాలు మనం తల్లిదండ్రులకు లోబడే వారిగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉంది. కాబట్టి దేవుని చిత్తము మన జీవితాల్లో మనం నెరవేరుస్తున్నాము అంటే నీ తల్లిదండ్రులకి నువ్వు లోబడుతున్న విధానాన్ని బట్టి మనం చెప్పచ్చు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావో నెరవేరుస్తున్నావో. కాబట్టి తల్లి యొక్క ఉపదేశంను మనం త్రోసివేయక మనము దాన్ని రిసీవ్ చేసుకోవాలి. తల్లి నీకు ఏమైనా చెప్తుంటే అది నీ మంచికే అని నువ్వు గుర్తించి ఆ ప్రకారం నువ్వు నడుచుకునే వాడిగా ఉండాలి అని దేవుని వాక్యం కనిపిస్తుంది. కాబట్టి మీ తల్లుల గురించి ప్రార్థన చేయండి. ఉన్నప్పుడు విలువ ఉండదు కానీ తల్లులు మనకు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు తల్లి యొక్క విలువ ఏంటో మనకు తెలిసి వస్తుంది. కాబట్టి దేవుడు వాళ్ళని మన మధ్యలో ఉంచాడు కనుక వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి విధేయులై వాళ్ళని సంతోషపెట్టేవారుగా వాళ్ళు ఇస్తున్న ఉపదేశాలన్నింటినీ మనము పొందుకొని ఆ ప్రకారము జీవించేవారుగా మనం ఉండాలి. కాబట్టి అందరూ మీ తల్లి గురించి ప్రార్థన చేయాలి. ఒకరోజు మదర్స్ డే అని ప్రార్థన చేయడం కాదు, ప్రతిదినము మీ తల్లిదండ్రుల గురించి మీరు ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలి. ఎందుకంటే దేవుడి సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. కాబట్టి దేవుడు మన తల్లిదండ్రులకి మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కటి ఆలోచనలు ఇచ్చి ఆయన మనల్ని నడిపించాలి కనుక మన తల్లిదండ్రుల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉంచుతాం. అందుకనే ఈ తల్లుల దినోత్సవంలో మీ తల్లుల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా మీరు ఉన్నారు. వాక్యంలో కిందమండి ఈ రోజుకి ఏర్పాటు చేయబడ్డ వాక్యాలు మనము ఒక 10-15 నిమిషాలు వాక్యం ధ్యానించుకొని త్వరగా ముగించుకుందాం.
యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి ఆయన భూమిపైకి దిగి వచ్చి 30 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు ఆయన తండ్రి యొక్క చిత్తము రాజ్య సువార్తని ఆయన ప్రకటిస్తూ ఆయన 3.5 సంవత్సరాలు ముగింపబడినాక ఆయన సిలువకి అప్పగింపబడి తను తాను వృద్ధుడిగా మార్చుకొని ఆయన సిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అట్టి రీతిగానే ఆయన చెప్పిన రీతిగానే ఆయన 3వ దినమందు సమాధి చేయబడి 3వ దినమందు ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు ఎన్ని దినాలు భూమి మీద ఉన్నాడు? చనిపోయి తిరిగి లేచాడు కదా యేసయ్య. లేచినాక శిష్యులకి కనబడ్డాడు, శిష్యులతో ఉన్నాడు, శిష్యులతోని భోజనము చేశాడు. ఎన్ని దినాలు భూమి మీద ఉన్నాడు అని ప్రశ్న. ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఆయన భూమి మీద సంచరి. పండుగ చెప్పినట్టు పండుగ నేను చూడలేదు, సారీ పండుగ. 40 days ఆయన భూమి మీద ఉన్నాడు. ఆయన 40 days ఈ భూమి మీద ఉండి ఈ 40th డే రోజు ఆయన బేతనియ ప్రాంతానికి వాళ్ళ శిష్యులతో వెళ్ళి ఆయన ఆరోహణం అయ్యి మళ్ళా తిరిగి పరలోక రాజ్యానికి తండ్రి యొక్క సన్నిధికి ఆయన చేరుకున్నాడు. కాబట్టి మనము చూసుకున్నట్లయితే ఈస్టర్ పండగ చేసుకున్నాము. ఈస్టర్ పండగ అయినాక ఈరోజు 40వ దినం. మన థర్స్డేకి 40th డే కంప్లీట్ అయింది. కాబట్టి 40th డే మనము గుర్తించాలి. ఏంటి అంటే ప్రభు భూమి మీద సంచరించి ఆయన పునరుద్ధారణుడు అయినాక పునరుద్ధారణ శక్తితో భూమి మీద సంచరించి ఆయన శిష్యులకి కనబడి శిష్యులతో నుండి ఆయన మళ్ళీ శిష్యులది ఆయన తీసుకొని బేతనియ ప్రాంతంకి వెళ్ళి అక్కడి నుంచి ఆ కొండ మీద నుంచి ఆయన మళ్ళీ తిరిగి ఆరోహణమయ్యి తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళిపోయినట్టు వాక్యం శ్రమిస్తుంది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఎవరి దగ్గర ఉంటాడు ప్రభు? ఆయన గారు చెప్తున్నారు, శుద్ధ హృదయం కలిగి పవిత్రంగా ఉన్న వారి దగ్గరికి ఆయన ఉంటాడు అని వాక్యం శ్రమిస్తుంది. విరిగి నలిగిన హృదయము వారి దగ్గర ఆయన తోడుగా ఉంటాడు. ఒకటి, మనము దేవుణ్ణి కలిగి జీవించాలి అంటే కనుక మొట్టమొదటిగా మనం పాపులని గుర్తించి అట్టి రీతిగానే పరిశుద్ధమైన దేవుడు పాపులైన మనని ఆయన రక్షించుకొని రక్తాన్ని చిందించి మనని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు కనుక మనము ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి మనము ఎప్పుడు కృతజ్ఞత భావము మనం కలిగి జీవించాలి. విరిగి నలిగిన హృదయంతోని దేవుని దగ్గరికి మనము రావాలి. ఈరోజు చాలా మంది విరిగిన హృదయంతో రారు. ఈ లోకపరంలో హృదయాలు గాయపరుచుకుంటూ ఉంటారు, బాధతో వస్తూ ఉంటారు. కానీ దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గర వచ్చి నీతో నివసించడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం ఒకసారి చూద్దాము. 57వ అధ్యాయము 15వ వాక్యం నుంచి చదువుతున్నాం. 15వ వాక్యం ఒకటి చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యం. ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నాను, వినయం కలిగిన ప్రాణంను జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణంను జీవింపచేయుటకు, దీన మనసు గల వారి యొద్దకు నివసింపచేయుచున్నాను. చాలండి. ఇక్కడ దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు, ఆదరణ లేని ఈ లోకంలో ఆదరించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు నీతోని నాకు తెలియజేస్తున్నాడు ఏంటంటే, నేను పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్న దేవుడు నీలో పరిశుద్ధత కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తే ఆయన నీతోని వచ్చి నీలో ఆయన నీకు తోడుగా ఉండి నీతో జీవించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది కదా,
పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేరు. కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఆయన ఉన్నాడు. మనము పాపిష్టి లోకంలో మనమున్నాం. ఈ పాపిష్టి లోకంలో ఆయన యందు విశ్వసించి, ఆయన యందు నమ్మిక ఉంచి మనము కూడా మన జీవితాన్ని మార్చుకొని పాపపు అలవాట్లని విడిచిపెట్టి మనం కూడా ఒక పరిశుద్ధమైన జీవితము జీవించగలితే, ప్రారంభిస్తే, ఆయనంట మన దేవుని వచ్చి ఆయన నివసించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అని వాక్యం సరిస్తుంది. విరిగి నలిగిన వారిని దేవుడు ఏమాత్రమో అలక్ష్యము చెయ్యడు, ఎవరిని త్రోసివేయడానికి. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనలో ఉండాలి, మనతోనే నివసించాలి అంటే నువ్వు పరిశుద్ధులుగా ఉండాలా. రెండోదిగా విరిగి నలిగిన హృదయము నువ్వు కలిగి జీవించాలి. నీ హృదయము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విరిగి నలుగుతుందో దేవునికి ఇష్టమైన బలిగా నీ జీవితము మార్చబడుతుంది. కాబట్టి విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అని వాక్యం చదివిస్తున్న రీతిగా మనం కూడా విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. మనం విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వస్తే ఆయన నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. నీ విరిగిన మనసును ఆయన బాగు చేస్తాడు. ఆయననే నీకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం అనుగ్రహించి ఆయన నిన్ను నడిపిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకటి గుర్తిస్తాం ఏంటి అంటే విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గరికి రావాలి, ఆయన ఆశ్రయించాలి. దేవా నీ సన్నిధికి వస్తున్నారు విరిగి నలిగిన. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వస్తాం, ఆదివారం కాబట్టి వస్తాం. ఎట్లా వస్తాము? రాత్రి హృదయంతో వస్తాం, కఠిన హృదయంతో వస్తాం. వారమంతా పేచీలు తగాదాలు పెట్టుకుంటాము, పక్కన వాళ్ళతో కొట్లాడుతూ ఉంటాము. ఆదివారం కాబట్టి దేవుని సన్నిధికి వస్తాము. హృదయం ఏమైపోయింది? కఠినం అయిపోయింది. కక్షలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తే కనుక దేవుడు ఏమాత్రమో నేను అంగీకరించను. అందుకని దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారిగా ఉంటారు. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ వారం మొత్తంలో నేను ఏమైనా తప్పిదాలు చేస్తుంటే నన్ను దయతో క్షమించు ప్రభా. ప్రతి ఒక్క పాపంని నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో కన్నీళ్లు విడవగలితే, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కనపరచగలితే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. ఆయన నిన్ను సరి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. అట్టి రీతిగా నువ్వు జీవించేంత బిడ్డ అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డల వలె దేవుని ప్రేమని కలిగి మనము జీవించే వారు ఉంటాం. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలిగా, మన జీవితమే ఆయనకి బలి అర్పణగా అర్పించే వారుగా మనము ఉంటున్నాము అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి చదువుతుంది. ఎవరు చదువుతుంది వాక్యం? వారి బయట తీస్తారు, వినపడుతుంది వాక్యం. అమ్మాయి Ephesians chapter 1 verse 3 నుంచి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి. చాలండి. దేవుడంట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తన బిడ్డలకి అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు ఆత్మీయ ఆశీర్వాదాలు ఎంతమంది పొందుకున్నాం? ఈ లోకపరంగా ఆశీర్వాదాలు పొందుకున్నాం. ప్రభా నాకు ఇది కావాలి అంటే ప్రభా ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ప్రభా నాకు ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆత్మతోని కూడిన ఆశీర్వాదాలు. అవి ఆత్మీయ ఆశీర్వాదాలు. అందుకనే ఆత్మతో మనము సావసించే వారిగా మనం ఉండాలి. అందుకనే పౌలు అంటాడు, నేను ఆత్మలో పాడతాను, నేను ఆత్మలో స్తుతిస్తాను. ఆత్మతోనే మనము పనిచేసే వారిగా మనం ఉండాలి. ఆత్మీయ ఆశీర్వాదాలతోనే నన్ను నింపు ప్రభు అని ప్రభుని అడగాలి. ఎప్పుడు మనం నింపుతాడు అంటే ఆయన దృష్టికి నిందారహితులుగా మనం ఉన్నప్పుడు, అంగీకారంగా మనం ఉన్నప్పుడు ఆయన ఆత్మీయ ఆశీర్వాదాలతో మనము నింపుతాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఫస్ట్ మనం సరి చూసుకోవాలి. ప్రభు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఫస్ట్ నీ జీవితము
సరిగ్గా ఉండాలి. ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడే ప్రభు నిన్ను ఆశీర్వదించడం. ఈ లోకపరంగా ఆశీర్వదిస్తాడు, అంటే రీతిగానే ఆత్మపరంగా కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు శిష్యులకు చెప్పాడు ఏంటి అంటే, నేను వెళ్ళుట మంచిది, నా నామంలో తండ్రిని వేడుకొని మరొక ఆదరణకర్తని మీ వద్దకు నేను పంపిస్తాను, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పిన రీతిగానే తన ఆత్మని పంపి ఉన్నాడు. ఆ ఆత్మని ఎంతనైతే కలిగి ఉంటారో ఆత్మతోని సావాసము చేస్తూ ఆత్మతోని బలపరచబడుతూ ఎందరైతే వాక్యము చేత నడిపింపబడుతుంటారో వాళ్ళు ఆత్మీయ ఆశీర్వాదాల చేత వాళ్ళు తృప్తి పడతారు, తృప్తి చెందుతారు. ఈరోజు మనిషికి చూస్తుంటే తృప్తి లేదు, ఏం లేదండి. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ ఫర్ ఎ మ్యాన్. మనిషికి భూమి మీద తృప్తి లేదు, ఎప్పుడు ఏది చూసినా ఏదో ఒకటి కావాలి. దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ కూడా పక్కన వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు అని ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాడు. ఇంటి రీతిగా ఈ లోకపరంగా మనం ఆశిస్తుంటాం, కానీ దేవుని బిడ్డలుగా మనము పరలోకపు ఆశీర్వాదాలు ఆయన యొక్క నుంచి పొందుకోవాలి. ప్రభా, ఆత్మీయ ఆశీర్వాదాలతోనే నన్ను తృప్తిపరిచేయాలి. ఆత్మతోనే నువ్వు నింపబడితే, ఆత్మతోనే నువ్వు నడిపింపబడితే, ఆత్మతోనే నువ్వు కలిసి జీవించగలితే ఈ లోకపరమైనవి ఏవి నువ్వు ఆశించవు. అందుకనే పరసంబంధమైనవి మనం కలిగి జీవించే వారుగా మనం ఉండాలి. ఎప్పుడో ఈ దినమో రేపో ఏ సమయమన్నా ప్రభు మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఎప్పటికన్నా సిద్ధపాటు కలిగిన వారు ఈ భూమిని విడిచిపెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రభు యొక్క రాక కొరకు వాళ్ళు వేచి ఉన్నారు, కనిపెట్టుకొని ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆత్మతోనే నింపబడి ఆత్మతోనే సిద్ధపరచబడుతూ వాళ్ళు ఆత్మీయ ఆశీర్వాదాల చేత వాళ్ళు తృప్తిపరచబడుతూ వాళ్ళు ప్రభు వైపు చూసి, ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి వస్తాడో నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నాం. అట్టి రీతిగా మనం కూడా ఈ లోకపరంగా మనకి ఏమున్నా ఏమి లేకపోయినా మనము ఆత్మీయ ఆశీర్వాదాలతో మనము నింపబడాలి. ప్రభుని అడగాలి, ప్రభా నీ ఆత్మీయ ఆశీర్వాదాలతో నువ్వు నన్ను నింపయ్యా, నీ బిడ్డ వల్ల నేను జీవించే కృపను నాకు తెచ్చే ప్రభా. ఈ లోకంలో దేన్ని ఆశించక ప్రభా, ఉన్న వాటిని బట్టే కృతజ్ఞతుడై సంతృప్తి కలిగి జీవించేవాడిగా నాకు సహాయం చేయి అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఉన్న వాటిలోనే నువ్వు ఎట్టి రీతిగా నువ్వు సంతోషించాలో ఆయన నేర్పిస్తాడు. ఈరోజు మనకి దేవుడు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు అంటే, ఎంతోమందికి ఇల్లు లేదు, ఎంతోమందికి చర్చలు లేవు, కానీ మనకు ఒక చర్చ ఇచ్చాడు, మనకు ఒక ఇల్లు ఇచ్చాడు, ఆ ఇంట్లో ఉండడానికి మనకి స్థలం ఇచ్చాడు. మరి ఇవన్నింటిని బట్టి మనం ఎట్లుండాలంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞతలై, ప్రభా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఏ అర్హత యోగ్యత లేని నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని నన్ను అరుదుగా మార్చి ప్రభా నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని నువ్వు కలుగజేసినందుకు నీకు వందనాలు ప్రభా అని ప్రతినిత్యము మనము కృతజ్ఞతలై ఉండాలి. ఆయన కార్చిన రక్తము చేత నీకు విమోచన ఉన్నది. ఆయన రక్తము చేత నువ్వు విమోచించబడాలి, విశ్వసించాలి. ప్రభా నీ రక్తంతో కడుగుని ప్రార్థన చేస్తే సరిపోదు, నిజమైన మారుమనసు పశ్చాత్తాపం హృదయము నువ్వు కనపరిచి అట్టే రీతిగానే నీకు అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని నువ్వు ప్రభు యొక్క చూపేవాడి ఉండాలి. ప్రభా నువ్వు నన్ను విమోచించు, నీ రక్తంతో నన్ను కడుగు. ఆయన కార్చిన రక్తము చేత నీ పాపాలన్నీ క్షమింపబడితే వాక్యం సరిస్తుంది. కాబట్టి మననే మనము సరి చూసుకోవాలి. ఏంటంటే క్రీస్తు కార్చిన రక్తము చేత నా పాపాలు కడగబడ్డాయా, నేను విమర్శించబడ్డానా? ఒకవేళ లేకపోతే నువ్వు ఇంకా నీ మనసుని మార్చుకోలేదు. అందుకని బైబిల్ చెప్తుంది, క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయిన సమస్తము క్రొత్తమైంది. కాబట్టి పాతవి అనగా ఈ లోకపరమైనవన్నీ మనలో చచ్చిపోవాలి, పరసంబంధమైన వాటితో మనము నింపబడాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆశిస్తున్నాడు. అట్టి రీతిగా మనం కూడా పౌలు తన పత్రికల్లో తెలియజేస్తుంటాడు, పైన ఉన్న వాటిని మీరు వెతకండి. పైన తండ్రి కుడిపార్శ్వాన ఆయన కూర్చొని నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు.
కాబట్టి మనము దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము పైన ఉన్న వాటిని వెతికే వారిలా మన నేత్రాలు ప్రతినిత్యము ఆయన మీద నిలిపే వారిగా మనము ఉండాలి. విశ్వాసముతోని మనం ఆయన చూడాలి. విశ్వాసము నేత్రాలు నాకు ఇవ్వు ప్రభు అని ప్రభువుని అడగాలి. ప్రభుని నువ్వు అడిగితే ఆయన నీకు నీ విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాడు, నీ విశ్వాసంలో స్థిరపరుస్తాడు. ఆయన యందు సంపూర్ణ విశ్వాసము నువ్వు ఎట్టి రీతిగా కలిగి జీవించాలో ఆయన నీకు నేర్పిస్తాడు. నేర్చుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మందిరానికి వెళ్తున్నాం, వాక్యం బోధిస్తున్నారు, కానీ ఏం చేస్తున్నాం? మనము వింటున్నాము, వినటం వల్ల విశ్వాసం వస్తుంది అని విన్నది విడిచిపెట్టేస్తున్నాము. అట్టి రీతిగానే మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటలేదు. అందుకని మనకు అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని మనం ప్రతిదినము బలపరచబడుతుంటాం. దేవుణ్ణి పెంపొందించు ప్రభా, నా విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచు ప్రభా, ఎక్కువ విశ్వాసంలోనికి నన్ను నడిపించు ప్రభా అని ప్రభుని అడగాలి. ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్నారు. మరొక పేరు ఏముంది? క్రైస్తవులకి క్రైస్తవులు అని పిలువబడుతున్నారు. ఇంకొక పేరు విశ్వాసులు. వీళ్ళు ఎవరండి అంటే వాళ్ళు విశ్వాసులండి, దేవుడి కింద విశ్వసిస్తారండి, చర్చికి వెళ్తారండి అని చెప్తా ఉంటారు కదా. అట్టి రీతిగానే మనకి ఇవ్వబడిన సాక్ష్యము మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నీ సన్నిధిలో నేను వస్తుండగా నా విశ్వాసాన్ని నువ్వు అధికపరచు ప్రభా, నా విశ్వాసంలో నన్ను స్థిరపరచు ప్రభా, ఇచ్చిన విశ్వాసాన్ని నేను కాపాడుకోని కృపను నాకు దయచేయి ప్రభా అని ప్రభుని అడిగితే ప్రభు తప్పక నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఆయన విశ్వాసంలో నీ జీవితాన్ని ఆయన స్థిరపరుస్తాడు. కాబట్టి ఆత్మీయ ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను తృప్తిపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి ప్రభా, దాంతో ఆశీర్వదించు, దీంతో ఆశీర్వదించు అని ఈ లోకంలో ఉన్న వాటివన్నిటిని తీసుకొని వచ్చి ప్రభు దగ్గర లిస్టు పెట్టి ఇవన్నీ నాకు ఇవ్వు ప్రభా, ఇవన్నీ నాకు ఇస్తే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటా. నువ్వు మొక్కుబడులు చేయక్కర్లేదు ప్రభు దగ్గర. నువ్వు సాక్ష్యం చెప్పినా ఒకటే, చెప్పకుండా ఒకటే. నువ్వు సాక్షిగా జీవించాలని కోరుకుంటున్నట్టు, నీ జీవితం యొక్క సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆత్మీయ ఆశీర్వాదాల చేత నన్ను నింపు ప్రభా అని ప్రభువుని అడిగితే ప్రతి ఒక్క సంబంధమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఏవైతే దేవుడు దాచి ఉంచాడో అవన్నిటితోని ఆయన నేను తృప్తిపరుస్తాడు. అందుకని బైబిల్ చెప్తున్న రోమియోలు రాసిన పత్రికలు ఏమంటారంటే, దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి మేలుకై జరిగిస్తాడు. అందుకని మనం దేవుడిని ప్రేమించేవారు కదా. దేవుడిని ప్రేమించేవారు ఉండాలంటే ప్రతినిత్యము ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసేవారిగా మన జీవితాలు ఉంటాయి. ఆయన ఎప్పుడన్నా రాబోతుంది. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో అన్నాడుగా, మీ హృదయాన్ని కలవరపడని అందు నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి, నివాస స్థలములు ఉన్నాయి. నేను వెళ్ళి సిద్ధపరిచి మళ్ళా నేను మీ యొద్దకు వచ్చి నేనుంటున్న స్థలంలో మీరు కూడా నాతో ఉండే రీతిగా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక తగిన సిద్ధపాటు, తగిన విశ్వాసము మనం కలిగి దేవుని యొక్క రాక కొరకు ఎదురు చూడాలా. అట్టి రీతిగానే ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ఈ భూమిని విడిచిపెట్టడానికి మనము సిద్ధపడి ఉండాలి. మరణం ఎప్పుడు సంభవిస్తుంది మనకు తెలియదు. నేను ఇప్పుడు చచ్చిపోతాను అని ఎవడన్నా చెప్తాను? ఎవరికి తెలియదు మరణం ఎప్పుడు ఇస్తుంది. కానీ దేవుని బిడ్డలుగా విశ్వాసుల నిరీక్షణతో మనము ఉండాలి. ఒకవేళ ఈ భూమిని విడిచిపెట్టే గడియ వచ్చిందనుకో, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. అటు జీవితము మనం జీవించాలి. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితము, ఆయన దృష్టికి అంగీకారమైన జీవితము మనం జీవిస్తే దేవుని రాజ్యంలోనికి మనము చేరగలుగుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క ఆత్మీయ ఆశీర్వాదాలతోనే నిన్ను నింపాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనము వీటి గురించి వాటి గురించి ప్రార్థన చేయడం కాదు, కానీ వాక్య ప్రకారమైన ప్రార్థన. ప్రభా నీ ఆత్మీయ ఆశీర్వాదాలతోనే నన్ను నువ్వు నింపు ప్రభా, తృప్తిపరచు ప్రభు అని మన ప్రభుని అడిగినప్పుడు ప్రభు తప్పక ఆయన నిన్ను ఆత్మీయ ఆశీర్వాదాలతోని ఆశ్రయిస్తాడు. ఆత్మతో నిన్ను బలపరిచి
అదే పరిశుద్ధాత్మతో నిన్ను ఆయన ముందుకి నడిపిస్తామని తెలియజేస్తుంది. లూకాసు వార్త 24వ అధ్యాయము చదువుకొని ముగించుకున్నాను. 24వ అధ్యాయము 46 నుంచి. లూకాసు వార్త 24వ అధ్యాయము. లేచిన నియమం ఏం చేస్తాం? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదన్న? ఆయన నామములో పాప క్షమాపణ మారు మనసు అనుగ్రహింపబడును అని రాయబడి ఉన్నదట. అనుగ్రహింపబడును అంటే ఇంకా అది మనం పొందుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే మనకు నిజమైన మారు మనసు లేదు, మన ఆయన అనుగ్రహిస్తా అంటున్నాడు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే, నీ పాపాల నిమిత్తం నువ్వు కన్నీళ్లు విడవగలితే దేవుడు మారు మనసు నీకు అనుగ్రహిస్తాడు. పాపాలని ఆయన క్షమించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఒక్కడికి అధికారం ఉన్నది పాపాన్ని క్షమించడానికి. అందుకనే ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా రుజువుపరుస్తారు. ఆయనలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడికి తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు. దేనికి అధికారం ఇచ్చాడంటే సర్వాధికారము ఇచ్చాడు అని బైబిల్ చెప్తున్నాడు. అంటే అన్నిటి మీద ఆయన అధికారి. ఆయనకి ఏం అధికారం ఉన్నది? నీ పాపాలు క్షమించడానికి అధికారం ఉన్నది. అట్టి రీతిగానే నీకు మారు మనసు కలుగు చేసే అధికారం కూడా ఆయనకి ఉన్నది. కాబట్టి నీలో ఆసక్తిని నువ్వు కనపరిస్తే, దేవుని సన్నిధికి వచ్చి ప్రభు నా మనసుని నువ్వు మార్చు ప్రభు అని నువ్వు ప్రభుని అడిగితే, ఆయన శక్తివంతుడు కనుక ఆయన నీ మనసుని మార్చుతాడు. మారు మనసు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనిషి ఒట్టిగా మారిపోడు. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన మారిపోడు. చర్చికి వెళ్తున్నంత మాత్రాన మనిషి మారిపోడు. మనిషి ఎప్పుడు మారుతాడంటే, మనిషి దేవుని సన్నిధికి వచ్చి పాపిని ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాప హృదయం కలిగి కన్నీళ్లు విడిచి, నా పాపాన్ని నువ్వు క్షమించు ప్రభా, నువ్వు కార్చిన రక్తము చేత నా పాపాన్ని కట్టు ప్రభా అని ప్రభుని ఎందరైతే అడగగలుగుతారో, విశ్వాసంతో ఆయన యుద్ధకు రాగలుగుతారో వాళ్ళని ఆయన క్షమించే దేవుడు ఉన్నాడు. క్షమించడమే మాత్రమే కాదు కానీ ఆయన నీకు మారు మనసుని అనుగ్రహిస్తాడు. ఒక నూతన మనసుని నీకు అనుగ్రహిస్తాడు. ఎజికియేలు గ్రంథంలో అంటాడు కదా, మీ యొక్క రాతి హృదయాన్ని తీసేసి మీకు మాంసం హృదయంలో నేను ఇస్తాను. ఒక నూతన హృదయము దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు మన హృదయం దేంతో నింపబడి ఉన్నదండి? చెప్పాలి. మన హృదయంలో ఏమున్నది? లోకం ఉన్నది. లోకంలో ఉన్నవన్నీ మన హృదయంలోనే ఉన్నాయి. ఈ హృదయం అంట ఈరోజు మారాలంట. ఈ హృదయము మారాలి అంటే ఏంటి తెలుసా? ఈ హృదయంలో ఉన్న లోక ఆశలన్నీ నువ్వు విడిచిపెట్టాలి, లేకపోతే వాటిని గతించిపోవాలి. ప్రభు యొక్క వాక్యము చేతను నింపబడాలి. ప్రభు యొక్క ఆత్మ చేతను నింపబడాలి. ప్రభు యొక్క ఆత్మ నీలో నివసించాలి. అప్పుడు దేవుడు నీకు నిజమైన మారుమనసు ఇస్తాడు, మారుమనసు అనుగ్రహిస్తాడు. నువ్వు మనిషి మారుతావు, దేవుని చిత్తం మీద తెలుసుకుంటావు, ఆ ప్రకారం నడుచుకుంటావు. అంత మాత్రమే కాక నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వు ఎట్టి రీతిగా కొనసాగించుకోవాలో నువ్వు జాగ్రత్త వహిస్తావు. అందుకని బైబిల్ చెప్తున్నది, మీకు అనుగ్రహింపబడిన రక్షణని మీరు భయంతోనూ వణుకుతోనూ కొనసాగించండి. కాబట్టి రక్షణ ఉచితంగా వచ్చింది మనకి. యేసు ప్రభువు వారు తన ప్రాణాన్ని అర్పించాడు, మనం రక్షించుకున్నాడు. రక్షణ ఫ్రీగా ఇచ్చేసాడు మనకి. ఈరోజు ఏం చేయాలి తెలుసా? మన బాధ్యత అనుగ్రహింపబడిన ఇవ్వబడిన రక్షణని పొందుకున్న మనము దాన్ని కాపాడుతాము. వాక్యము చేత, పరిశుద్ధాత్మతో సహవాసము చేత నీకు అనుగ్రహింపబడిన రక్షణ కాపాడబడాలి. నీ రక్షణ కాపాడబడాలి అంటే నువ్వు ప్రతినిత్యము ప్రభువు మీద ఆధారపడి జీవించేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, ఆయన నామంలో పాప క్షమాపణ, మారు మనసు అనుగ్రహింపబడతాడు, ప్రకటింపబడుతుంది. యేసయ్య నమ్మండి, మీ పాపాలను విడిచిపెట్టండి, మోక్షాన్ని చేరండి. ఇదే సువార్త దేవుడు చెప్పింది. నీ జీవితాన్ని మార్చుకో, పాపాన్ని విడిచిపెట్టు, పాపాన్ని అసహించు, పాపాన్ని నీ దగ్గర నుంచి నువ్వు తొలగించుకో. పాపము విడిచిపెట్టాలంటే మనం విడుస్తుందా?
విడవదు. అది ఒక్కసారి మనం పట్టుకుంది అంటే అది మనలో ఉంటుంది. అందుకని దావీదు కీర్తనకారుడు అంటా ఉంటాడు 51 కీర్తనలో, పాపంలోనే నేను జన్మించున్నాను, పాపంలోనే నా తల్లి నాకు జన్మనిచ్చింది. పాపంలోనే మనం పుట్టి ఉన్నాం. పాపపు స్వభావం మనలో ఉంది. ఈ పాపపు స్వభావము మనము దాన్ని చంపివేసి మనము దేవుని దగ్గరకు వచ్చి నిజమైన మారుమనసు పొందితే, నిజమైన మారుమనసుతోని ఆయనని అడిగితే దేవుడు నీలో ఉన్న పాపాన్ని జయించే శక్తిని నీకు ఇస్తాడు. పాపము విడిచిపెట్టదండి నిన్ను. పాపం నేను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మనమే పాపము మన దగ్గరికి రాకుండా, దాన్ని మనం అంటించుకోకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితము మనము జీవించాలి. మనంతటా మనం జీవించలేము, కానీ వాక్యము చేత దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సహాయము ద్వారానే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన నామంలో పాపక్షమాపణ, మారుమనసు ప్రకటించబడుతుంది కనుక మనందరము నిజమైన మారుమనసుతోని ఆయన దృష్టికి అంగీకారమైన బిడ్డలుగా మనము జీవించే వారమై ఉంటున్నాం. 50వ వాక్యం ఒకసారి చదువు. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వాక్యం 49 నుంచి చదువు. 49వ వాక్యము నుంచి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి నేను పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్నంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించను. వాళ్ళని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడిన పరలోకపు ఆరోహణము ఆయన. కాబట్టి దేవుడంట శిష్యులకి ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏమనంటే తండ్రి వాగ్దానము చేసి ఉన్నాడు. ఏమని వాగ్దానం చేసినంటే పైన నుంచి నేను శక్తిని పంపిస్తాను, అనగా పరిశుద్ధాత్మని మీ వద్దకు నేను పంపిస్తాను. అప్పటి వరకు మీరు ఏం చేయాలి అంటే మీరు కనిపెట్టుకొని ప్రార్థనలో ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలుగా ఆయన ఆత్మని మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటి మనము ప్రార్థన చేసేవారుగా, ప్రార్థనలో కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, విశ్వాసాలుగా పిలువబడుతున్నాము, ప్రార్థనలు చేసుకుంటున్నాము, కానీ ప్రార్థనలో ఎంతమంది కనిపెట్టేవారుగా ఉంటున్నాము? సో నీ ప్రార్థన విధానమును మార్చుకోవాలి. ఏంటంటే ఇప్పటి వరకు ప్రార్థన చేసుకోను, ఇప్పుడు ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన చేస్తున్న నువ్వు కనిపెట్టే అనుభవంలోనికి నడిపింపబడా. నువ్వు ఎప్పుడైతే కనిపెడతావో అప్పుడు దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపబడతాయి. సో కనిపెట్టే అనుభవంలోనికి ప్రతి ఒక్క దేవుని బిడ్డ వెళ్ళాలి, ఆత్మతోనే నింపబడాలి. అంత్య దినములలో సర్వ శరీరాల మీద నా ఆత్మని కుమ్మరిస్తా అని చెప్పింది వాక్యం. కాబట్టి మనం ఏ దినాల్లో ఉంటున్నామంటే అంత్య దినాలు, ప్రభు యొక్క రాక సమయంలో మనము ఉంటున్నాము. ఈ లోకము గతించే కాలంలో మనం ఉంటున్నాం. ఈ లోకం ఒకరోజు అంతం కాబోతుంది. ఈ లోకంలోనే ఇంకా ప్రాకులాడుకుంటే కనుక మనం నిత్య నాశనానికి మనం వెళ్ళిపోతున్నాం. అందుకని మనం ఈ లోకం వైపు చూడక, లోకము ఆశల్ని మన జీవితంలో నెరవేర్చక తండ్రి యొక్క చిత్తం ఏంటి, తండ్రి యొక్క చిత్తం ఏమో ఉన్నదంటే నువ్వు పైనుంచి వచ్చే శక్తిని నువ్వు పొందుకోవాలి, ఆత్మతోనే నువ్వు నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని, ప్రతి ఒక్క విశ్వాసిని ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన రాక కొరకు ఆయన పరిశుద్ధుడుగా రాబోతున్నాడు మధ్యాకాశంలో. సంఘము పెళ్లి కుమార్తె సంఘంగా పిలువబడుతుంది. సంఘం అంట వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత అలంకరింపబడే కాలంలో మనం ఉంటున్నాం. ఈరోజు మనం వాక్యం చేత అలంకరణ కలిగి ఉండాలి, వాక్యం చేత అలంకరింపబడాలా. అట్టి రీతిగానే ఆత్మతోనే నింపబడాలి. అప్పుడే నీకు తగిన సిద్ధపాటు ఉంటుంది, అప్పుడే నువ్వు ప్రభుని ఎదుర్కోగలుగుతావు. అందుకని ప్రభు అంటున్నాడు, పైనుంచి శక్తి కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి, కనిపెట్టుకునే అనుభవంలోనికి మనము వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దాని తర్వాత ఆయన చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించినాడు. ప్రభు ఎక్కడన్నా ముందుగా ఆయన జీవితం భూమి మీద జీవించినప్పుడు
ఎక్కడన్నా ఎవరన్నా ఆశీర్వదించడం, చేతులెత్తి ఎవరన్నా ఆశీర్వదించడం, సువార్తల్లో కానీ ఎక్కడన్నా ప్రభు ఎవరన్నా చేతులు పెట్టి ఆశీర్వదించడం. కానీ శిష్యులనంట ఆయన బేతనియ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండి చేతులెత్తి వాళ్ళకి ఆశీర్వాదాలు అనుగ్రహించి, దేవుడి దగ్గరకు వస్తున్న మనము ఆశీర్వాదకరముగా మన జీవితాలు ఉండాలి. దేవుడి చేత ఆశీర్వదింపబడిన వారుగా మనం ఉండాలి. దేవుడు నిన్ను తన పరిశుద్ధ ఆత్మతోని ఆయన ఆశీర్వదించాలి. ఆత్మతోని ఆశీర్వదింపబడాలి. దేవా, నీ ఆత్మతో నన్ను ఆశీర్వదించు, నీ ఆత్మతోని నన్ను నింపు అని మనం అడిగితే దేవుడు తప్పక ఆనాడు శిష్యులని ఎట్టి రీతిగా ఆయన చేతులెత్తి ఆశీర్వదించడం, ఆయన నామంలో అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మతోని నేడు సంఘాన్ని ఆయన ఆశీర్వదించి ఆత్మతోని సంఘాన్ని నింపి ఆయన తన పరిశుద్ధ రాక కొరకు సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నాం. కాబట్టి మనము కూడా సంఘంలో ఒక భాగముగా మనం కూడా ప్రభువుని ఎదుర్కొనే వారితోనే ఉండాలి అంటే కనుక మనం కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలా. ఇప్పుడే చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆత్మీయ ఆశీర్వాదాల చేత మనము నింపబడాలి. అంత మాత్రమే కాక ప్రభువుని అడగాల, ప్రభు నీ ఆత్మ చేత నన్ను ఆశీర్వదించు ప్రభు, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభా అని ప్రభువుని అడిగితే, ఆసక్తిని కనపరిస్తే, ప్రభు సన్నిధిలో నువ్వు వేచి ఉండగలితే, ఆయన పంపబోయే ఆత్మని పొందుకోలేదానికి నువ్వు ఆసక్తిని కనపరిస్తే ప్రభు తప్పక తన ఆత్మతో నేను నింపి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చుతాడు. ఈరోజు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ధనవంతుడు కానీ మన కొరకు దరిద్రుడుగా మార్చబడ్డాడు. ఎందుకంటే మనము గొప్పవారిగా ఉండాలని, మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఈరోజు మన జీవితాలు ఇతరులకి ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. ఒకళ్ళు లేకపోతే కనుక ప్రభు దగ్గరకు వచ్చిన నువ్వు, ప్రభు ఎంతసేపు నన్ను ఆశీర్వదించు అని కాదు, కానీ ప్రభు నేను ఇతరులకి ఆశీర్వాదకరంగా నా జీవితం మార్చబడాలి ప్రభు అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనము ఆశీర్వదింపబడతాం ఎప్పుడు తెలుసా? నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడే. నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నావు. ఇతరులకి మనం ఇబ్బందికరంగా ఏమాత్రం ఉండద్దండి. మనము ఇతరులకి ఇబ్బంది కలిగించే వారుగా మనం ఉండద్దు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. మనం ఇతరులకి ఆశీర్వాదకరంగానే మన జీవితాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు తన శిష్యులని ఆరోహణమైతూ ఆ బేతనియ ప్రాంతంలో నుంచి ఆయన ఎట్టి రీతిగా అయితే పరలోకం నుంచి ఈ భూమిపైకి ఆయన దిగి వచ్చాడో, కన్య అయిన మరియకి పుట్టి కొద్ది పిలాతు కింద శ్రమపడి సిలువైపడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచి మృత్యుంజయుడై, ఓ మరణమా నీ ముందు ఎక్కడా అని మరణంకి సవాలు చేస్తూ ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. 40 దినాలు భూమి మీద సంచరించి 40వ దినము ఆయన ఆవాహనమయ్యే సమయము ఆసీనమైనప్పుడు ఆయన శిష్యులని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆశీర్వదింపబడ్డ మనము ఈరోజు దేవుని ఆత్మతోనే నింపబడాలి. దేవా, నీ ఆత్మతోనే నన్ను నింపుకోవాలి. అందుకని బైబిల్ చెప్తారు కదా, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారుడు. దేవుని యొక్క కుమారుడు కుమార్తెలుగా మనం పిలువబడాలంటే మనము ఆత్మీయ ఆశీర్వాదాల చేత నింపబడాలా. అట్టి రీతిగానే ఆత్మతోనే మనం నింపబడాలా. అట్టి రీతిగానే ఆత్మతోనే మనము నడిపింపబడాలి. కాబట్టి దేవుడు శాపగ్రస్తమైన జీవితం నుంచి శాపాన్ని కొట్టివేసి మనల్ని ఆశీర్వదింపబడ్డ మనము ఈరోజు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలా, అనేకులకి దీవెనకరంగా ఉండాలా. అట్టి రీతిగానే ప్రభు సన్నిధికి వచ్చిన మనము ప్రతి ఒక్క పరసంబంధమైన ఆశీర్వాదాలతోని మనము నింపబడాలా, తృప్తి చెందాలా. అట్టి రీతిగానే ప్రభు యొక్క ఆత్మతోని నింపబడి ఆయన పరిశుద్ధ రాక కొరకు మనము తగిన సిద్ధపాటు కలిగి జీవించాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును కాక. కలుగుతున్న చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మీ మందిర ఆరంభంలో ప్రభావం ఉండే కాలం నుంచి ప్రభా ఇప్పటి వరకునైనా మీరు మాకు తోడుగా ఉండేనైనా మమ్మల్ని నడిపించిన విధానం నడిపిస్తున్నాం.
అవును ప్రభా, మీ బిడ్డలను బట్టి నీకు వందనాలు. మీ బిడ్డలనైనా మీరు ఎంతగానో ప్రేమించారు, మీ సన్నిధికి నడిపించుకున్నారు. మీ వాక్యం చేతనైనా బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. తిరిగి నలిగిన హృదయం ప్రభా మీరు కోరుకుంటున్నారు ప్రభా. అట్టి హృదయమునైనా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నీ దృష్టికినైనా అంగీకారమైన జీవితము ప్రభా, నిన్ను సంతోషపెట్టే వారిగా ప్రభా మా జీవితాన్ని మేము మార్చుకొని ప్రభా పరిశుద్ధతలోకి నడిపింపబడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. అవును ప్రభా, నీ వాక్యం ద్వారానైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రతి ఒక్క సంబంధమైన ఆశీర్వాదాలతోనైనా మీరు మా ప్రతి ఒక్కరిని మీరు నింపడానికి ఇష్టపడుతున్నారు కనుక ప్రభా, అట్టి రీతిగా తగిన సిద్ధపాటు కలిగి ప్రభా మీరు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క ఆశీర్వాదాల చేతనైనా మేము నింపబడే కృపను మాకు దయచేయండి ప్రభా. ఆనాడు ప్రభా మీరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మా కొరకు చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచి ప్రభా 40 దినాలు ప్రభా ఈ భూమి మీద మీరు సంచరించి మీరు వాళ్ళ తండ్రికి వెళ్ళే సమయంలో ప్రభా శిష్యులను ఇప్పించి నా మాట విని పైనుంచి వచ్చే శక్తి కొరకు మీరు వేచి ఉండండి అని మీరు చెప్పారు ప్రభా. అట్టి రీతిగానే ప్రభా మమ్మల్ని వేచి ఉండే అనుభవంలోనికి నడిపించండి ప్రభా. మీ చేతులెత్తినైనా శిష్యులను మీరు ఆశీర్వదించిన రీతిగా ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులెత్తి మీరు ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మతో బిడ్డల్ని మీరు నింపండి ప్రభా. ప్రతి ఒక్క ఆత్మీయ ఆశీర్వాదాలతోనే మన బిడ్డలు నింపబడి ప్రభా తృప్తి చెంది ప్రభా మీ సన్నిధిలో కృతజ్ఞతలై జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. మీ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ సమయంలో ప్రభా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని నైనా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. జరగబోయే ఎలక్షన్స్లోనైనా మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరు ఏర్పరచుకున్న నాయకులనైనా మీరేమైనా నిలబడి పెట్టుకోండి, ఎంపిక చేసుకోండి ప్రభా. సరైన పరిపాలన ప్రభా మీరు దయచేయండి. పైన ప్రతి ఒక్క పోలింగ్ బూత్లోనైనా మీరు తోడుగా ఉండండి. ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రభా చక్కగానైనా శాంతి సమాధానంతో ప్రభా ఈ ఓటింగ్ ఈ 2024 ఎలక్షన్స్ జరగడానికి కృపను అనుగ్రహించండి. క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రభా ఎవరునైనా ఏ అధికారాలనైనా నిలబడకుండా ప్రభా మీరేనైనా మీరు ఎన్నుకున్న నాయకులనైనా మీరు ఎంపిక చేసుకొని ప్రభా చక్కటి క్షేమకరమైన వాతావరణము మా దేశంలో మా రాష్ట్రాల్లో మా జీవితాల్లో మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండండి. మీ తల్లుల దినంలో ప్రభా తల్లులందరినైనా మీ పాదాల దగ్గర మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క తల్లికినైనా మీరు తోడుగా ఉండండి ప్రభా. తల్లులనైనా మీరు ఇప్పటి వరకు మీరు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం. క్షేమాన్నినైనా మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకి మీరు దయచేయండి ప్రభా. తల్లులనైనా బిడ్డల నిమిత్తమునైనా మీ పాదాల దగ్గరనైనా వాళ్ళు ప్రార్థిస్తుండగా ప్రభా ఆ ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకించండి ప్రభా. బిడ్డల జీవితంలో నూతన కార్యాలు మీరు జరిగించండి. ప్రార్థన కర్తలుగా ప్రభా మీ ప్రార్థన ఆత్మతోని ప్రతి ఒక్క తల్లినైనా తండ్రిని మీరు నింపండి ప్రభా. మీరేనైనా వాళ్ళ ప్రార్థన చేత బిడ్డల జీవితం ద్వారా బిడ్డల జీవితాల్లో ప్రభా నూతన కార్యాలు జరిగించి మీ సన్నిధిలో జీవించినంత కాలం నీ కొరకు సాక్షులుగానైనా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి మీరే బలపరిచి మీరు నడిపిస్తున్నారు. నిశ్చితమైతే నేను మరొక వారం ఇటు రీతిగానే కలుసుకొని ప్రభా నీ నామంలో స్తుతించే భాగ్యం మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నాను. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వచ్చిన పరమ తండ్రి ఆమేన్.